హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనం వ్యాసుల వారు జనమేజయునికి దేవి యజ్ఞాల గురించి చెప్పడం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే సాత్విక యజ్ఞం చేసినందువల్ల లోక కళ్యాణం, మనకి మనతో పాటు ఎంతరికో లాభం. అంటే సత్యంగా, అలాగే సత్యంగా సంపాదించినటువంటి ద్రవ్యంతో, ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ఆ ద్రవ్యంతోని సాత్విక యజ్ఞం జరుగుతుంది. ఈ సాత్విక యజ్ఞం కనుక చేసినట్టయితే సకల వాంఛలు, అంటే దేవి అనుగ్రహాన్ని త్వరగా పొందగలుగుతాం. ఎప్పుడైతే మనము ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతామో, ఆ జగన్మాత యొక్క ఆశీస్సులతో ఆ జగజ్జనని వరాలు కురిపిస్తూ ఉంటుందో, లభించినటువంటిది, లభ్యం కానటువంటిది కూడా ఏమీ లేదు. ఇటువంటి యజ్ఞాలు చేసినందువల్ల సకల వాంఛలు సిద్ధించడంతో పాటు అన్ని రకాలైనటువంటి సుఖాలు, మనకి ఏమి కావాలో అన్నీ కూడా లభించకుండా పోవు అని అనడానికి ఎటువంటి సందేహము లేదు. అంటే తల్లి యొక్క ఆశీస్సులు పొందడం అనేదే ముఖ్యమైనది. అది సాత్విక యజ్ఞం ద్వారా నెరవేరుతుంది. అందుకే ఆవిడ్ని కామద అన్నారు. అంటే కోరికలు తీర్చేటువంటి తల్లి అని కూడా అన్నాం మనం. అంటే కోరికలు తీర్చేటువంటిది కాబట్టే మనము ఆవిడని మనస వాచ కర్మణ మనము ధర్మప్రదంగా మనం సంపాదించుకుని సాత్వికంగా ఆర్జించినటువంటి ధనంతోని ఈ యొక్క యజ్ఞం చేస్తాం. అదే సాత్విక యజ్ఞము. ఇక రాజస యజ్ఞానికి వస్తే, ఈ రాజస యజ్ఞము రాజులు చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ శాతము ఇటువంటి యజ్ఞాలు పాప నివృత్తి కోసము, రాజ్యాలు అంటే ఒకరి సొమ్ము తీసుకొని ఆ రాజ్యాలు, ఉదాహరణకి ఇప్పుడు మనము చూసినట్టయితే పాండవులు రాజసూయాగం చేయడము, అదేవిధంగా ఇక్కడ జనమేజయుడు చేసినటువంటిది కూడా, అంటే ఆయన చేసినటువంటిది సర్పయాగము. అంటే తండ్రి యొక్క సద్గతి కోసం, అంటే తండ్రిని ఒక సర్పము కాటు వేసింది అనేటువంటి ఒక బాధలో, అంటే ఒక ప్రతీకార చర్యగా ఆయన తండ్రిని సర్పం కాటు వేసింది కాబట్టి సర్పాలు ఉండకూడదు అనేటట్టు సర్పయాగం చేశాడు. ఇది చేసినందువల్ల ఎన్నో వేల సర్పాలు అగ్నికి ఆహుతైపోయాయి. అంటే ఇందులోని పాపం అనేటువంటిది ఒకటి వస్తుంది. ఏంటంటే ఒక ప్రాణి, ఎన్నో సర్పాలు అగ్నికి ఆహుతైపోయాయి. అవి ఎలా అయితే మలమల మండిపోయాయో, ఎంత బాధ అయితే ఆ జీవులు పడ్డాయో, మళ్ళీ
ఆ యజ్ఞాలు చేసి మళ్ళీ ఇంకొక కర్మని అంటించుకున్నట్టు అవుతుంది. ఇది రాజస యజ్ఞం. అంటే తన పాప నివృత్తి కోసము, అలాగే దోషాలు వదిలించుకోవడం కోసము, ఇవన్నిటి కోసము కూడా చేస్తూ ఉంటారు. క్షత్రియులు ఎక్కువ శాతము ఈ యొక్క రాజస యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. ఇక తామస యజ్ఞం అన్నిటికంట మరీ ఘోరమైనటువంటిది అంటే ఈ యొక్క తామస యజ్ఞం. ఏంటి తామస యజ్ఞం అంటే ఎప్పుడూ కూడా ఒక్కరిపై ద్వేషం, లేకపోతే ఒక అన్యాయం చేయడానికి, ఒక నష్టం చేయడానికి ప్రతీకారం కూడా కాదు, అన్యాయంగా. అంటే మనము చూడండి, తాంత్రికులు అని ఒకళ్ళని నష్టం చేయడానికి, ఎవరినో బాధ పెట్టడానికి, ఎవరినో హింసించడానికి చేసేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఇది తామస యజ్ఞం. ఇటువంటి యజ్ఞాలు మాత్రము చేస్తే ఇంకా 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 పాపాలు మూట కట్టుకొని దాని ద్వారా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అన్నిటికంట దుర్లభమైనది వీటి మూడింటికంట, అంటే గుణరహితుడిగా ఉండి గుణానికి అతీతంగా, సత్వం రజో తమో గుణానికి అతీతంగా ఏమిటి ఆ యజ్ఞము అంటే మానస యజ్ఞం. ఈ మానస యజ్ఞం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది, దోషరహితమైనటువంటిది. ఏదైనప్పటికీ కూడా మానసికంగానే నోరు మెదపకుండా ఎప్పుడూ కూడా మౌనంగా కళ్ళు మూసుకొని, మంత్రోచ్చరణ లేదు ఎటువంటి దోషం అంటడానికి, ఏ ద్రవ్యాలు వాడడం లేదు దోషం అంటడానికి, ఏదీ లేకుండా ఎప్పుడూ కూడా మౌనంగా మానసికంగా ఆ పరమాత్ముణ్ణి స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ అన్నీ చేసడమే మానస యజ్ఞం. ఇది కేవలం సాధువులు, విరక్తులు, సన్యాసులు వీరందరూ కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి యజ్ఞము బహు దుర్లభమైనటువంటిది, దోషరహితమైనటువంటిది. కాబట్టి అందరము కూడా వీలైనంత వరకు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో, అంటే పని ఏదైతే ఉందో దాన్ని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందేటట్టు చేసుకోవాలి, కానీ పరమాత్ముని యొక్క ఆగ్రహానికి గురి అయ్యేటట్టు చేసుకోకూడదు. కాబట్టి వీలైనంత వరకు సాత్విక యజ్ఞం చేయడానికి ప్రయత్నిస్తూ, ఇంకా దోషరహితమైనటువంటి మానస యజ్ఞం అది కష్టమైనప్పటికీ కూడా అది చేయడానికి ప్రయత్నిస్తూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్.